ఏదైనా ఒక స్ట్రాటజీ చేశారు అంటే ఆ స్ట్రాటజీ ఎదుటి వాళ్ళకి అర్థం కాకూడదు. నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటో అర్థం కాకుండా వేసి తద్వారా దాంట్లో ఎంతో కొంత సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తే తప్ప సక్సెస్ అన్నది మన వైపు రాదు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత భారత ప్రభుత్వం కానివ్వండి, భారత ఆర్మీ కానివ్వండి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎలా ముందుకు వెళ్తోంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అన్న విషయం పైన ప్రతి ఒక్కరు ఎవరికి వారే తమదైన శైలిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తంగా అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందుకే అంటారు పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే దాని అర్థం చేత కాలేదని కాదు, కొడితే కోలుకోవడానికి దశాబ్దాలు కాదు శతాబ్దాలు పట్టాలి. అదే భారత్ తారక మంత్రం. అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ అలవికాని ఆరోపణలతో పాక్ చేస్తున్న దుశ్చర్యలకు మోడీ జవాబు చాలా స్ట్రాంగ్గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఉపదేశించేది ప్రధాని మోడీ, ఆచరించేది ఇండియన్ ఆర్మీ కాబట్టి ఇకపై తూటా పేలిస్తే మిసైళ్లు పడతాయని కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు ప్రధాని మోడీ. కొడితే ఏనుగు కుంభస్థలమే అనేలా తమ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే మోదీ వరుస మీటింగ్స్ చూస్తుంటే ట్రంప్ మరొకసారి జోకర్గా మారతాడనిపిస్తోంది. అదే జరిగితే భారత్ నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుంది? భారత అమ్ముల పొదిలో నుంచి తీయబోయే తర్వాత అస్త్రం ఏంటి? తాను పట్టిన కుందెలకు 3 కాళ్లనే పాక్తో పైన పిట్టను చూపించి కింద మసాలా ఎలా రాయాలో బాగా తెలిసిన మోడీ నిజంగా దాడులను ఆపేసిందంటే నమ్మొచ్చా? మరి మోడీని వెనకడు కాకపోతే పంజా విసిరితే పాక్ మట్టి కొట్టుకుపోవడమే మోదీ నెక్స్ట్ ప్లాన్. ఇవాళ 12 గంటల తర్వాత ఏం జరగబోతుందన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అనుమానాలు కానివ్వండి, అంచనాలు కానివ్వండి ఉంటే ఇక 12 గంటల తర్వాత ఆ మీటింగ్ తర్వాత పాక్ పై దండయాత్ర జరగబోతోందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఇక యుద్ధానికి ముందు భారత్ పై మొండి మీసాలు మెలిసిన పాక్ను యుద్ధం మొదలయ్యాక మెడలు వంచింది భారత్ను ఓడిస్తాం, ఆయుధాలతో నిలవరిస్తామని బీరాలు పలికిన పాక్కు భారత్ షాక్ల మీద షాక్లు ఇచ్చింది. ఏ ఎయిర్ బేస్లను చూసి పాక్ విర్రవీగిందో ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను భారత్ ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీన ఖచ్చితంగా పాకిస్తాన్ హిస్టరీలో ఒక కాలరాత్రని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లను నేలమట్టం చేస్తూ పాక్ గర్వాన్ని అణకదొక్కింది భారత్. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేసేసింది. ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు, అమాయక ప్రజల ఇళ్లపై మోటార్ల షెల్స్ ప్రయోగించడం, సామాన్య ప్రజల ప్రాణాలు తీయడం, ఇలాంటి చర్యలన్నింటికీ సమాధానం ఈ దాడులు. అయినా ఆ పాపిస్టి పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. మేడ్ ఇన్ చైనా తుర్కియా మిసైల్స్తో డ్రోన్లను నమ్ముకొని దాడులు చేసింది. దీంతో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కన్ను పాకిస్తాన్ న్యూక్లియర్ సెట్స్ పై పడినట్టు అర్థమవుతోంది. ఎప్పుడైతే భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తోందని తెలిపిందో పాక్ వెంటనే అమెరికా కాళ్ళ దగ్గర పడింది. అక్కడి నుంచి సీన్ మారింది. ఇక్కడ అమెరికా చేసిన సూచన ఒకటే, నేరుగా భారత్తో ప్రశాంతంగా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని సూచించడం. దీంతో వచ్చింది ఈ ఒప్పందం, అదే కాల్పుల విరమణ ఒప్పందం. అయితే పాక్ ఏదైతే తన తోక వంకర కదా వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయం కూడా భారత్కి ముందే తెలుసు కాబట్టే తమను గిల్లితే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. దాడులు మొదలయ్యాయి. దెబ్బకు మళ్ళీ దెయ్యం వదిలింది. పాక్ గురించి తెలుసు, దాని నక్క వినయాలు జిత్తుల మారి బుద్ధులు తెలుసు. అందుకే ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధంగానే పరిగణించాలని డిసైడ్ అయింది భారత్. అదే తరహా ఒక స్టేట్మెంట్ కూడా మోదీ నోట్ నుంచి వచ్చింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటయ్యారు. పాక్ తూటా పేలిస్తే క్షిపణులతో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక జరుగుతున్న వరుస సమావేశాలు, దిశానిర్దేశాలు చూస్తుంటే మళ్ళీ ఏదో పెద్దగానే జరిగే ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే పాక్ ఒకే ఒక్క తప్పు చేయాలి. ఆ తప్పు ఏంటంటే భారత్ పైకి ఒక్క బుల్లెట్నైనా పంపించడం. ఆ తప్పు జరగడమే ఆలస్యం. చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు. మరోసారి భారత్పై దాడులు జరిగితే ఇకపై ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు భారత్. ఇదే విషయాన్ని అమెరికాకు తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. తమపై దాడి జరిగితే ప్రతిదాడి జరుగుతుంది. అలాంటి సమయంలో ఉగ్రవాదులను అప్పగించడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వదులుకోవడం తప్ప పాకిస్తాన్ వద్ద మరే ఆప్షన్ ఉండదు. ఇందులో ఏ దేశం జోక్యం చేసుకోకూడదు అని కూడా అమెరికాకు మోడీ తేల్చి చెప్పారు. అటువైపు నుంచి తూటా వస్తే తాము క్షిపణితో సమాధానం చెప్తాం. ఇది అమెరికాకు మోడీ ఇచ్చిన క్లారిటీ. పాక్ ప్రతి అదుగులోనూ ఓటమి ఎదురైంది.
భారత్తో పోటీ పడే సత్తా లేదని పాకిస్తాన్ కూడా అర్థమైంది. ఇకపై ఉగ్రవాదుల విషయంలో సాధారణంగా వ్యవహరించబోమని, గతంలోలా చిన్న చిన్న క్యాంపులపై కాకుండా ఏకంగా ఉగ్ర సంస్థలపైన వాటి హెడ్ క్వార్టర్స్ పైన దాడులు చేస్తామన్నారు మోడీ. ఇప్పటికే జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ తునాతునకలైంది. ఇక ఇండియన్ ఆర్మీ దెబ్బకు సరిహద్దుల్లోని అన్ని పాక్ ఎయిర్ బేస్లు ఆపరేషన్ స్టేజ్ను కోల్పోయాయి. అయినా కానీ బరితెగిస్తే చావు దెబ్బ తప్పదు. మొన్నటి వరకు ఎయిర్ బేస్లు అన్నారు, మన వాళ్ళు తుక్కు చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు అంటున్నారు. వాటి వైపు ఇప్పటికే కౌంటర్ ప్లాన్ను భారత్ రెడీగా చేసి పెట్టుకుంది. అమెరికా కంగారు దీని గురించే కాబట్టి ఏది ఏమైనా భారత్ 2 అడుగులు వెనక్కి వేసిందని చేతులు ముడుచుకొని కూర్చుంది అంటే అది చేత కాదు. పాక్ దుశ్చర్యలకు బదులు చెప్పే ప్లాన్ దాన్ని కానీ అమలు చేస్తే దశాబ్దాలు కాదు శతాబ్దాలు కావాలి కోలుకోవడానికి. అదే భారత తారక మంత్రం అవ్వాలి. ఓవరాల్గా చూస్తే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఏదైతే భారత్ అన్నది యుద్ధానికి సిద్ధమవుతోంది, యుద్ధానికి సంబంధించిన సన్నద్ధాలు జరుగుతున్నాయని అందరూ మాట్లాడారు. కానీ ఒక్కసారిగా విరమణ ఒప్పందం గురించి డిస్కషన్ రాగానే భారతీయులతో పాటు చాలా మంది నిస్తేజానికి గురయ్యారు. అదేంటి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓవైపు పాకిస్తాన్ బలూచిస్తాన్తో పోరాటంలో ఓవైపు ఎంగేజ్ అయ్యింది, మరోవైపు వాళ్ళ ఆర్థిక పరిస్థితి దీనంగా ఉంది. చైనా కానివ్వండి, అమెరికా లాంటి పాత మిత్రులు ఎవరు తోడివ్వలేమని చెప్పేసి క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని పాకిస్తాన్కి ఇంతకన్నా సిచ్యువేషన్ రాదు అని భారత్ భావిస్తున్న వేళ ఎందుకు భారత్ వెనక్కి తగ్గింది? ఈ వెనక్కు తగ్గిన నేపథ్యంలో మోదీ ఏం చేయబోతున్నారు? అంతేకాకుండా మోదీ మౌనంగా ఉండడం కూడా చాలా మందిని బాధ పెట్టింది, ఇబ్బంది పెట్టింది, భయాందోళనకు గురి చేసింది. ఎందుకు మోడీ కాంప్రమైజ్ అయ్యారు, ఎందుకు మోడీ ముందుకు వెళ్లకుండా వెనక్కి తగ్గారు అన్న విషయం పైన ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పాయి ఆర్మీ, అలాగే 3 త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పేశారు. ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్, అది క్లోజ్ అవ్వలేదు. ఒక్క మిసైల్ ఆ దేశాన్ని సర్వనాశనం చేయగలుగుతుంది. కానీ ఆ మిసైల్ మన దగ్గర నుంచి ఫైర్ అవ్వాలంటే అక్కడి నుంచి ఒక చిన్న బుల్లెట్ వచ్చినా చాలు అన్నది తను చేసిన ఒక స్టేట్మెంట్. ఓవరాల్గా చూస్తే మాత్రం భారత్ ఇప్పుడు వెనకడుగు వేసిందా, భారత్ ముందడుగు వేయడానికి మొత్తం ట్రాక్ని సిద్ధం చేసుకుంటుందా అన్న విషయం పైన క్లారిటీ అయితే రావాలి. ఇదే సందర్భంలో పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి త్రివిధ దళాలు. ఓవైపు భారత్లో ఉన్న భారతీయులకు అందరికీ అండగా ఉంటామని భరోసానిస్తూనే పాకిస్తాన్ భయపెడుతోంది, పాకిస్తాన్ పౌరులను ఇబ్బంది పెడుతోంది, పాకిస్తాన్ పౌరుల కంట్లో నిద్ర లేకుండా చేస్తోంది. భారత్ మాత్రం చాలా ప్రశాంతంగా, ఇక్కడున్న భారతీయులు భారత్ ఆర్మీని నమ్ముకొని ప్రశాంతంగా ఉండే పరిస్థితి. ఇక్కడ వీర జవాన్లు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నా సరే అలాంటి గొప్ప ఆర్మీ మా తోడుంది, మాకు తోడుగా ఉంటుంది అనే నమ్మకంతో ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇక బ్లాక్అవుట్లు కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్న చిన్న కాల్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కామన్గా మారిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే మాత్రం మోడీ స్టెప్ ఏంటి? మోడీ స్టెప్ చాలా క్లియర్గా ఉంది, ఆ క్లారిటీ వచ్చేసింది. అందులో ముఖ్యంగా ఇవాళ జరిగే మీటింగ్